దేవునికి స్తోత్రం అండి. ఇది సిల్వర్ జూబ్లీని గురించి మాట్లాడమని నా చింటూది చాలా బలవంతం చేస్తుంది. ఒకసారి నన్ను ఇట్లా మోమాట పెడతా ఉంటారు. సరే, ఈ పెళ్ళి జరిగిన విధానం చూస్తే ఆ అమ్మాయిని మొదటిసారిగా చూసినప్పుడు మోహన్ రావు గారి భార్య ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన విని నేను ఈ కుటుంబంతో మనం సంబంధం కలుపుకుంటే మంచిదని దేవుడు అనిపించాడు అనుకున్నా. అలాగే త్వరగానే అన్ని కార్యాలై పెళ్ళైపోయింది. తర్వాత మా ఇంటికి వచ్చిన వాళ్ళు టీవీ మీద అమ్మాయి ఫోటో చూసి చాలా రోజులకు ఇంట్లో ఆడపిల్ల బొమ్మ కనపడుతుంది అన్నారు. అంటే మాకు ఆడపిల్లలు లేనందువలన మేము కోడల్నే కూతురుగా చూసుకొని అక్కడ అభిమానించినామన్నమాట. అలాగే ఆమె నిన్న ఏదో సాక్ష్యం చెప్తూ నాకు మామయ్య చాలా సాయం చేస్తూ వచ్చినాడు, అట్లా ఇట్లా అని చెప్పింది. నేను చేసింది ఆ కొద్దిగానే, కానీ నా ముగ్గురు కోడళ్ళలో ఈ కోడలే నన్ను మరి మొత్తం చూసుకుంటా ఉంది. నా టైం ప్రకారం నాకు అనారోగ్యం వచ్చినా, ఆరోగ్యం ఉన్నా ప్రతి విషయంలో ఆమె చాలా జాగ్రత్త తీసుకుంటాను. మందుల విషయంలో కానీ ఈ విధంగా మాకు దేవుడు అనుగ్రహించిన బిడ్డే అనుకోవాలి. ఈమెను ఇంతకాలం వాళ్ళు కొనసాగినారు, ఇక ముందు కూడా అద్భుతంగా కొనసాగుతారని ఆశిస్తున్నాను. ఇక కలకాలం బిడ్డలను ఆశీర్వదించే భాగ్యం మాకు అనుగ్రహించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. Congratulations to both of you, Priscilla and Prakash, on the eve of your 20th anniversary. And may God bless you for a very, very happy married life. And we are going to be a blessing for so many people in the coming days. God bless you. హ్యాపీ మ్యారేజ్ డే బేబీ అండ్ ప్రకాష్. మరి ఈ దాంపత్య జీవితం ఇంతవరకు చాలా చక్కగా ప్రభు వీరిని మరి నడిపిస్తూ చక్కని ఇద్దరు బిడ్డల నుంచి అలాగే మరి తండ్రి గారితో ఇక్కడ సంతోషించడానికి చాలా గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రకాష్ కుటుంబం గురించి దేవుడు దీవించబడిన కుటుంబమే. వీరు దేవుని భయభక్తులు దేవుని కార్యక్రమాలు చేయడంలో చాలా ఆసక్తి కలిగిన కుటుంబం. దీనికి ముందుగా ఒక మాట, ప్రకాష్ మ్యారేజ్ ముందే షిప్లో పైలట్గా పనిచేస్తున్నట్టు మాకు తెలుసు. మరి తన జీవిత భాగ్యాంశం వచ్చిన తర్వాత పెద్దలు అంటారు కదా సాధారణంగా, సంసారం అంటే సాగరం లాంటిదని. కానీ సాగరంలోనే షిప్ని చక్కగా నైపుణ్యంతో నడిపించగలిగిన పైలట్ అయినటువంటి ప్రకాష్ తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని చక్కగా మరి ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా నడిపిస్తూ సంఘంలో, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు, తన సంఘంలో సమాజం కాదు తను చేస్తున్న ఉద్యోగంలో కూడా మంచి పేరును, ప్రఖ్యాతిని సంపాదించుకొని, అలాగే సంఘంలో, సమాజంలో కూడా పేరు సంపాదించుకుని దేవుని కార్యక్రమాల్లో ఈ కుటుంబం గురించి ఒక మాట నాకు బైబిల్లో రాయబడినట్టు మాట చెప్పాలని ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదనేది చెరులను కదలిన వారిను ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులేండి. ఇది ప్రభు కొర మీరు చేస్తున్నారు కాబట్టి దేవుడు తప్పనిసరిగా మీ కుటుంబాన్ని, మిమ్మల్ని రాబో దినముల్లో అనేక మందికి ఇంకా దీవెనకరంగా ఉండే బిడ్డలుగా దీవించి ఆశీర్వదించాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. విజయన్న అండ్ ప్రిసిల్లా, మీ ఇద్దరికి మీ ఆస్పిషియస్ డే విషెస్. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ చిల్డ్రన్, ఆల్ యువర్ రిలేటివ్స్. And you are assets to our family. Vijayana
షిప్ మీద ఉన్నప్పుడు ప్రిసిల్లా నువ్వు చక్కగా అన్నీ మేనేజ్ చేసుకున్నావు. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం అది. నీ బంధుమిత్రాదులతో పిల్లలతో ఒంటరిగా ఉండగలిగినావు. అవన్నీ నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. విజయ్, నీవు నా కుటుంబానికి అంటే మీ అమ్మ నాకు మా నాన్న 2వ తరం వాడైతే మేము 3వ తరం వాళ్ళం. వాళ్ళకు పుట్టినటువంటి పెద్ద కొడుకు సంతానంగా ఆ సంతానం నుంచి వచ్చినవాడు నువ్వు. అందుకని మా మొదటి కొడుకు మొదటి కోడలు ప్రిసిల్ల, మీరు మా కుటుంబానికి కూడా మంచి ఆశీర్వాదకరమైన వాళ్ళు. అప్పుడప్పుడు అందరు కలుసుకుంటూ వీలున్నప్పుడు ఇది చేయండి, అందరిని చూసుకోండి. అంటే చూసుకోవడం అంటే మీకు వీలున్నప్పుడు పలకరించడం అన్నమాట. అది చేస్తే కూడా చాలు. అందరూ ఎప్పుడు కలిసినా కానీ అనుకుంటూనే ఉంటాం ఒక్కొక్కరిని అందరినీ. ప్రిసిల్లకి ఇచ్చిన ఫ్యామిలీ కూడా తమ్ముడు అంటే ఎన్నో సంతానం ఏది అని నాకు తెలియదు, కానీ మీ అమ్మమ్మ ఉండింది, ఆమెను కూడా ఆమె మీ పిల్లల్ని చూసేదానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా స్తోత్రాలు. మీ తమ్ముని కుటుంబము, మీ చెల్లెలి కుటుంబం, మీ కుటుంబం అందరూ మా అందరి కుటుంబాలకు, మా ఇరు కుటుంబాలకు కూడా ఆశీర్వాదకరంగా తలంచుకోవడానికి, మా కుటుంబం ఎంత పెద్దది అనుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం. మీ మామ ఇంకా ఆశీర్వదించబడినాడు, ఎందుకంటే మీతో కూడా ఉండేందుకు ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, మీరు ఆయనకు చేసే సేవను బట్టి. ముఖ్యంగా ప్రిసిల్ల భయపడేది ఏం చూసినా కానీ హాస్పిటల్ అది ఇది అంటే, అట్లాంటిది మామగారికి అన్నీ చూసుకుంటూ ఉంది అంటే అది నిజంగా ఆయనకు దేవుడు ఇచ్చిన కృప. మీ ద్వారా చేయించుకొని సంతోషంగా మీతో కలిసి ఉండడానికి దేవుడు ఇచ్చినటువంటి కృప. మా అందరికీ ఆశీర్వాదకరమైనటువంటి మిమ్మల్ని, మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించి, సారాయి ఆశీర్వదించినట్లు, రిబకాను ఆశీర్వదించినట్లు, లేయా రాహేల్ను ఆశీర్వదించి వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా పెంచి ఇశ్రాయేల్ జనాంగం పేరు తెచ్చుకోవడానికి ఆశీర్వాదకరంగా చేసినట్లు మిమ్మల్ని కూడా, మా కోడళ్ళందరినీ, కూతుర్లనే కాకుండా ఆ కుటుంబాలను ఆశీర్వదించేదానికి మీరు కూడా కారణమైనారు. కాబట్టి మీకు మరి ఎక్కువగా దేవుడి కృపలను అనుగ్రహించి అన్ని మేళ్ళు, ఆశీర్వాదములు, ఆరోగ్యము అన్నీ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రకాష్ అండ్ ప్రిస్కిల్లా, మీ యొక్క వివాహ జీవితం 25 సంవత్సరాలు అనగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈరోజు మీరు జరుపుకుంటున్నారు. మీ వివాహ జీవితంలో ఈ 25 సంవత్సరాల్లో దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞతగా మీ సిల్వర్ జూబిలీని జరుపుకుంటున్నారు. మరి చక్కటి బాంధవ్యం కలిగి మంచి అన్యోన్యముగా అందరితో కూడా కలిసిమెలిసి ఉంటున్నటువంటి మీ యొక్క కుటుంబం మరి దేవుడు ఆశీర్వాదాలు మీకు ఇచ్చాడు. ప్రకాశ్ గురించి చెప్పాలంటే, ప్రకాశ్ మరి ఆయన దేవుని ఆజ్ఞను చక్కగా పాటిస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను సన్మానించమని దేవుడు ఎలాగైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ ప్రకారము మరి మన ప్రకాష్ తన తండ్రిని కానీ, తల్లిని కానీ, తన సహోదరుల్ని కానీ, రక్త సంబంధులను కానీ అందరినీ కూడా ఎంతో ప్రేమతో ఆదరిస్తుంటాడు. మరి ముఖ్యంగా తల్లిదండ్రులను అనగా ఇప్పుడు తన
తో ఉంటున్నటువంటి తండ్రిని ఎంతో గౌరవిస్తూ ఆదరిస్తూ ఉన్నాడు. అందుకని బైబిల్ చెప్తుంది, తల్లిదండ్రులను సన్మానించము, నీవు ఏ దేశంలో ఉన్నప్పటికీ నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావని ఆ యొక్క ఆజ్ఞ. అందుకని ఎఫ్సీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, తల్లిదండ్రులను సన్మానింపము అంటున్నాడు. అటువంటి ఆ మనస్తత్వం, అటువంటి మంచి మనసు కలిగినటువంటి ప్రకాష్ తన వైవాహిక జీవితంలోనే కాకుండా తన బంధువులతోనూ రక్త సంబంధులతోనూ తన చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లో కూడా ఎంతో మరి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ పేరు సంపాదించుకొని ఈరోజు దేవుడు తనకు సహకారిగా ఇచ్చినటువంటి ప్రిస్కిల్లా తన భార్య, ఆ ప్రిస్కిల్లాను ఎంతో చక్కగా ప్రేమిస్తూ ప్రకాశను బట్టి వారికి ముత్యం లాంటి 2 బిడ్డలను దేవుడిచ్చాడు. వారు కూడా దేవుళ్ళలో చక్కగా మరి సాగుతూ తల్లిదండ్రులకు కూడా వారు కూడా మంచి పేరు తేవాలని, మరి ముఖ్యంగా ఈరోజు మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఈ సిల్వర్ జూబ్లీ, ఈ సునాదం, ఈ చక్కటి ఆనందకరమైనటువంటి ఈ రోజును మీరు ఇద్దరు కూడా భార్యాభర్తలు చక్కటి దాంపత్యాన్ని కలిగి ఉంటున్నందుకు దేవుడు మీకు మెండుగా ఆశీర్వాదాలు కుమ్మరించాలని, ఆశీర్వాదాలు మీ కుటుంబానికే కాకుండా ప్రక్కనున్న వారికి మీరు వెదజల్లి అనేక దేవుని కార్యక్రమాలు చేస్తూ రాబోయే కాలంలో మీరు ఈ సిల్వర్ జూబ్లీయే కాకుండా డైమండ్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మరి నా కుటుంబం తరపున మీకు శుభాకాంక్షలు, సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు, మీ పెండ్లి రోజు శుభాకాంక్షలు. 25 సంవత్సరాలు గడుపుతున్నటువంటి మీ యొక్క ఈ సెలబ్రేషన్కి దేవుని దీవెనలు మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రిస్కిల్లా, ప్రకాష్ మీ ఇద్దరికి కూడా సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా కుటుంబం తరపున మీకు ఆశీర్వాదాలు కూడా తెలియజేస్తున్నాము. దేవుని ఆశీర్వాదాలు, మా ఆశీర్వాదాలు, అందరి ఆశీర్వాదాలు మీకు మెండుగా ఉండాలని కోరుతూ ముగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హలో అక్క బావ, హ్యాపీ మ్యారేజ్ డే. మీరు ఇలాంటి మ్యారేజ్ డేలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్క చాలా ప్రేయర్ఫుల్, ఇద్దరు పిల్లలు మంచిగా అందరితో ప్రేమగా ఉంటారు, అందరిని సమానంగా చూస్తారు. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్, ప్రేయర్ఫుల్ అండ్ హెల్పింగ్, అన్ని విషయాలలో ఆలోచిస్తారు. మోహన్కి బాగా హెల్ప్ చేశారు. లాస్ట్లో 1 year మీరు బాగా చూసుకున్నారు. మీ రుణం తీర్చలేంది. వన్స్ అగైన్ హ్యాపీ మ్యారేజ్ డే. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. అక్కకి అండ్ బావకి ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ వెరీ హ్యాపీ సిల్వర్ జూబ్లీ విషెస్. అక్క అండ్ బావ కోసం కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే అక్క వాళ్ళకి 2001లో పెళ్ళయిందండి. అప్పటికి నేను చాలా చిన్నదాన్ని. వాళ్ళ పెళ్ళి టైంకి నేను 7th class చదువుతున్నాను. సో నాకు తెలిసినంత వరకు ఫస్ట్ డే నుంచి మరి బావగారు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు, చాలా సాఫ్ట్, చాలా హంబుల్గా ఉండేవారు. నేను చిన్నదాన్ని కాబట్టి చాలా ఫ్రెండ్లీగా అండ్ ఇంకా బాగా మంచిగా ప్యాంపర్ చేసేవారు నన్ను. ఇంకా అప్పటి నుంచి ఇప్పటికీ మరి అలాగే కంటిన్యూ అవుతుంది మా బాండ్. ఏ విషయంలోనైనా సరే మంచిగా అలా చేయాలి, ఇలా చేయాలని మంచిగా అడ్వైజ్ ఇస్తారు, గైడ్ చేస్తారు. చెప్పాలంటే మోర్ దెన్ ఒక మరదల కన్నా ఎక్కువ కూతురులాగా ట్రీట్ చేశారు. ఇప్పటికీ మా మధ్యలో ఉండే బాండింగ్ అలాగే ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే బావ దగ్గర నుంచి ఏం విషయంలో నేర్చుకున్నాను అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే అది సాడ్నెస్ అయినా హ్యాపీనెస్ అయినా మెయిన్ థింగ్ అసలు ఎక్కడ భయపడకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటారు మా బావగారు. అది ఆ విషయంలో నేను అది నేర్చుకున్నాను. ఏదైనా సరే మనం వెంటనే అలా అవుతుంది అలా అవుతుందని మనం భయపడకుండా ఏ విషయమైనా సరే స్ట్రాంగ్గా ఉండడం నేర్చుకున్నాను. అండ్ అలాగే మా పెళ్ళి విషయంలో కానీ
తర్వాత నా డెలివరీస్ విషయంలో కానీ ప్రతి విషయంలో అన్నీ అక్క బావ దగ్గరుండి అన్ని విషయాల్లో చాలా హెల్ప్ఫుల్గా చాలా సపోర్టివ్గా ఉండి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు. ఏదైనా సరే మాకు ఏ కష్టం వచ్చినా ఒక హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలన్నా ఒక సాడ్నెస్ షేర్ చేసుకోవాలన్నా సరే ఫస్ట్ కాల్ మా బావకే వెళ్తుంది. అండ్ ఇంకోటి మా పేరెంట్స్ తర్వాత మా పేరెంట్స్ స్థానంలో మరి అక్క బావే ఉన్నారు. ఏదైనా సరే ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది బావా అలా ఉంది అంటే మనం ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం షేర్ చేసినప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం కదా మేము ఇంకా వెంటనే ఏం ఆలోచించకుండా ఫస్ట్ థాట్ ఆ బావకి చెప్తే ఆయన ఏదైనా సొల్యూషన్ చెప్తారు, ఏదైనా ఒకటి చేస్తారు. ఏదైనా సరే ఫస్ట్ బావకి కాంటాక్ట్ అవ్వడం అన్నీ మీరు షేర్ చేసుకొని అలాగా వెళ్తాము మంచిగా. ఇంకా అక్క దగ్గర అంటే మరి చెప్పాలంటే మేమిద్దరం యాక్చువల్లీ అక్కకి నాకు 10 years డిఫరెన్స్ అండి. నేను చిన్నదాన్ని కాబట్టి ఎప్పుడు సిస్టర్ కన్నా తన్ని వాళ్ళ డాటర్స్తో పాటు నన్ను కూడా ఒక డాటర్ లాగే చూసింది. ప్రతి విషయంలో తను చాలా సపోర్టివ్గా ఉండి నా బ్యాక్ ఎండ్ ఉండి అన్ని విషయాల్లో తను నాకు మంచిగా నేర్పించింది. ప్రేయర్ ఎలా చేసుకోవాలో మేమిద్దరం కలిసి ప్రేయర్స్కి వెళ్ళడం, ఇంకా ప్రేయర్లో ఎక్కువగా ఎలాగా అక్కని చూసి నేను బాగా ప్రేయర్స్లో బలపడ్డం కానీ అన్ని విషయాల్లో మరి వాళ్ళని చూసే నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. లైఫ్ ఎలా లీడ్ చేసుకోవాలనేది అన్ని విషయాల్లో చాలా నేర్చుకున్నాను. ఇలాగా నేను ఎక్కడా చూడలేదు. మా బావని చూసి చాలా నేర్చుకున్నాను. అండ్ వన్స్ అగైన్ నేను ఈ సందర్భంగా ఈ రీతిగా మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను బా. ప్రతి విషయంలో మీ దగ్గరుండి అన్ని గైడ్ చేస్తూ ఎలాగా ఉండాలో సపోర్ట్ చేస్తూ మరి మీ యొక్క లవ్ అండ్ కేర్ని మాకు చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ అక్క అండ్ బావ. థ్యాంక్ యూ. Congratulations, Anna Hodina, and thanks and praise be to our God and our Lord Jesus Christ for giving you this awesome day to celebrate 25 years of togetherness. Praise be to God. బైబిల్లో చెప్పినట్టు హౌసెస్ అండ్ ఇన్హెరిటెన్స్ కమ్ ఫ్రమ్ పేరెంట్స్, బట్ a prudent wife comes from the Lord. Anna received that prudent wife in the form of Hodina 25 years ago, and God has been blessing them and with them for all these 25 years, and we want to thank God for that. And Hodina, Proverbs 31 lo cheppinattu, many daughters have done well, many daughters-in-law have done well, but you excel them all. You are a really excellent Hodina to me, and excellent wife to Anna. May God continue to be with you, and may He continue to make you a blessing to all the people who are around you, both near and far. And may He continue to bless you with His wisdom and with His goodness all the days of your life. And may He continue to bless both of you to celebrate many more years of togetherness like this. Thanks and praise be to God, and congratulations once again. Bye. ప్రైజ్ రాడ్ అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సిల్వర్ జూబ్లీ యానివర్సరీ బోత్ అన్న and Hodina. సో టుడే ఐ వాంట్ టు షేర్ సమ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ప్రకాష్ అన్నయ్య అండ్ Hodina. మరి నాకు 2013లో మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇక్కడికి వైజాగ్ రావడం జరిగింది. మరి 2013 నుంచి నాకు ప్రకాష్ అన్నయ్య Hodina ఇద్దరు అప్పటి నుంచి నాకు తెలుసు. మరి ప్రకాష్ అన్నయ్య నేను కో బ్రదర్స్మే, తోడేళ్ళలో. మేము ఎప్పుడు అలా లేము. అన్నయ్య అయితే నన్ను తమ్ముడు కన్నా ఎక్కువలా చూసేవారు. సో స్టిల్ మాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మా మీద అప్పుడు వాళ్ళ లవ్ అండ్ కేరింగ్ ఎలా ఉందో సో ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. సో మరి నాకు మ్యారేజ్ అయిన తర్వాత నా కెరీర్ విషయంలో, తర్వాత నా జాబ్ విషయంలో, నెక్స్ట్ నేను జాబు కొన్ని రోజులు హోల్డ్ చేసి నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళాను. అప్పుడు తర్వాత మళ్ళీ కోచింగ్ సెంటర్ తర్వాత నేను మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వాను. సో అప్పటి నుంచి కూడా
మరి మా ఫ్యామిలీలో ఏమొచ్చినా ఫస్ట్ అన్న వదినకి మేము షేర్ చేసుకుంటాము. ఎందుకంటే నా వై- నా నా తరపున తల్లిదండ్రులు లేరు, సో మా వైపు తరపున కూడా పేరెంట్స్ లేరు. మరి అన్నయ్య అయితే వెరీ ఇంటెలిజెంట్ అండ్ టాలెంటెడ్. సో అన్నయ్య మరి షిప్లో డ్యూటీ చేసుకుని ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్యామిలీని చూసుకుని మన నాన్నగారిని చూసుకుని, అది అంటే వెరీ బిజీ షెడ్యూల్. బట్ అవన్నీ ఉద్యోగం ఒక ఎత్తు అయితే, మరి ఇంట్లో మనందరినీ చూసుకోవడం, హెల్త్ బాగోలేనప్పుడు హాస్పిటల్కి, మరి ఇవన్నీ చూసుకోవాలంటే చాలా ఇబ్బంది. సో మా ఫ్యామిలీని కూడా చాలా కేరింగ్ చేసేవారు. మేము ఎప్పుడు కాల్ చేసిన వెంటనే రెస్పాండ్ అవ్వడం. తర్వాత అలాగే మా కిడ్స్ని కూడా వాళ్ళ పిల్లల్ని ఎలా చూసేవారో మా పిల్లల్ని కూడా సేమ్ ఇంకా వాళ్ళ సొంత కూతురులాగే చూసేవారు. ఇప్పుడు నేనన్న అప్పుడప్పుడు చిరాకు పడతాను, కానీ మరి వాళ్ళు అయితే చిరాకు పడరు. మరి ఇంకా మరి అన్నయ్యకి వదినకి చాలా ఏంటంటే, వదిన ప్రతి చిన్న విషయానికి కూడా బాబా అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అన్నిటికి కూడా టెన్షన్ అన్నమాట. సో వీళ్ళిద్దరూ క్వైట్ ఆపోజిట్ అనమాట. సో అన్నయ్య ఏంటంటే ప్రతి దాన్ని అది ఎంత ప్రాబ్లం అయినా కానీ సో అన్నిటిని ఎదుర్కోవడం అనమాట. సో వాళ్ళిద్దరికీ అది చాలా వేరియేషన్ అనమాట. వదినైతే ప్రతి విషయానికి టెన్షన్ పడడం, కానీ అన్నయ్య అయితే మాత్రం ప్రతి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, సో అలా ఫ్యామిలీని ఇప్పటి వరకు మరి చక్కగా నడుపుకునే విధానం. సో మా ఫ్యామిలీలో మరి మా ముగ్గురు ఫ్యామిలీస్ ఇలాగే మరి ఇప్పటి వరకు ఒకే దారిలో కలిసి ఉన్నాము. సో మరి ఇంకా రానున్న రోజుల్లో మేము ఇదే బాండింగ్ని కంటిన్యూ చేయాలని మరి దేవుని మేము కోరుకుంటున్నాము. సో వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డే అన్నాను వదిన. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రకాష్ అన్నకి అలాగే బేబోదినికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డే. మీ యొక్క వైవాహిక జీవితం 20 సంవత్సరాలు పూర్తయింది. దాని సందర్భంగా ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్నారు. ఇలాంటి మ్యారేజ్ యానివర్సరీలు ఎన్నో జరుపుకోవాలి. అలాగే మీరిద్దరు కూడా లైఫ్ లాంగ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అలాగే పిల్లలతో కూడా మీరు ఎప్పుడు కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలి. వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డే. గుడ్ మార్నింగ్ బేబక్క బావగారు. విష్ యూ హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ. మీరు ఇప్పటివరకు 20 సంవత్సరాలు మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మీ కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఇప్పటివరకు మీ దాంపత్య జీవితాన్ని కొనసాగించారు. పిల్లల్ని ఎంతో బ్రేవ్గా, స్పిరిచువల్గా, ఇండివిజువల్గా ఎలా బతకాలో లైఫ్లో వాళ్ళకి నేర్పించారు. మేము కూడా పండు, నేను, లాస్య, చింటూ కూడా పిల్లల్ని మీ మార్గంగానే పెంచాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇంకా మాకు మా జనరేషన్కి మన పిల్లలకి మీరు మార్గదర్శకంగా ఉండాలి. ఇంకా అనేక సంవత్సరాలు వైవాహిక వార్షికోత్సవాలు జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. బేబక్కకి బావగారికి మరొకసారి 20 సంవత్సరాలు వివాహ వార్షిక శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ బావగారు, బేబక్క. మీ ఇద్దరికి కూడా ఏమంటారు దీన్ని, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బావగారు ఇప్పుడు ప్రస్తుతం మా జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి మీరు మాదిరికరం. ఎందుకంటే మీ మావయ్య గారిని మీరు ఇప్పుడు తల్లిదండ్రులను వదిలేస్తున్న రోజుల్లో మీ పెళ్ళయి 20 సంవత్సరాలు అయినప్పటికీ మీ నాన్నగారిని మీరు పెద్ద కొడుకుగా మీ బాధ్యతగా అయినప్పటికీ కూడా చూసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి మీరు చూసుకున్న దాన్ని అభినందిస్తున్నాను. అది మీరు
మా జనరేషన్కి మా నెక్స్ట్ జనరేషన్కి మీరు నేర్పిస్తున్నారు. అలాగే మా పెదనాన్నకి మంచి అల్లుళ్ళు దొరికారు ఇద్దరు కూడా. మా పెదనాన్న లెగసీని కూడా మీరు కంటిన్యూ చేస్తున్నారు. మా పెదనాన్న చేసిన పరిచర్య, ఎందుకంటే మా పెదనాన్న చనిపోయే వరకు మాకు మా పెదనాన్న పరిచర్య గురించి పెద్దగా తెలియదు. బైబిల్ సొసైటీలో ఆయన చేసిన పరిచర్య గురించి ఆయన చనిపోయినప్పుడు వింటున్నా నేను. ఈ సందర్భం కాదు కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుతాను. ఆ లెగసీని కూడా మీరు కంటిన్యూ చేస్తున్నారు. మా ఊరు పాస్టర్లను కూడా మీరు ఆదరిస్తున్నారు. మీరు మరిన్ని అద్భుతమైన శుభకార్యాలు జరుపుకోవాలని, అలాగే మీకు ఇచ్చినటువంటి ఇద్దరు సంతానం కూడా మంచి పిల్లలు, మరింత మాదిరికరమైన జీవితాన్ని మా అందరికీ మీరు ఇస్తున్నాను బట్టి, అలాగే నేర వివాహ విషయంలో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు కూడా 3 రోజులు ఉంటారని. వస్తారు వెళ్ళిపోతారు అనుకున్నాం, కానీ 3 రోజులు ఫ్యామిలీతో స్టే చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండి మాకు చేసిన హెల్ప్ని బట్టి మీకు అంటే అప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నేను చెప్పలేకపోయాను, చెప్పే అవకాశం లేకపోవడం వల్ల నేను చెప్పలేదు. ఇప్పుడు కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. అప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో చెప్పాల్సిన కూడా చెప్పలేదు. మరొకసారి మా తరఫున, మా కుటుంబం తరఫున, అమ్మకు బాగోలేదు, అమ్మతో మాట్లాడిద్దాం అనుకున్నాను. మా తరఫున, మా కుటుంబం తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మారంపూడి వాళ్ళు అందరికీ కూడా ఇప్పుడు ఈ జనరేషన్లో 5 అల్లుళ్ళు ఉన్నారు. 5 అల్లుళ్ళు కూడా మంచి అల్లుళ్ళే దొరికారు అందరికీ. అలాగే కోడళ్ళు కూడా మంచి వాళ్ళే దొరుకుతున్నారు, కానీ కొంచెం కోపస్తులు ఎక్కువ ఉంటున్నారు. మరి మాకు కూడా ఈ అవకాశాన్ని కలిగించిన షారూన్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. హాయ్ అక్క బావా, we wish you wedding anniversary 25th silver jubilee. Hi Vedama, we wish you 25th wedding anniversary. Thank you. హాయ్ అన్న, వదిన 25 సంవత్సరాల పెళ్లి రోజు జరుపుతున్న అన్న వదినకు శుభాకాంక్షలు. హాయ్ పెద్ద కొడుకు కోడలకు మీ యొక్క వివాహ సంబంధంగా 25వ వెడ్డింగ్ యానివర్సరీకి మేము అందరం శుభాకాంక్షలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. హాయ్ అక్క బావ, విష్ యూ ఏ వెరీ హ్యాపీ సిల్వర్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. హాయ్ పెద్దమ్మ పెద్దనాన్న, విష్ యూ ఏ 25th వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ అన్నా వదిన. ఈ 25 సంవత్సరాలలో మాకు అన్న వదినలో ఎలాంటి మార్పు అయితే మాకు కనపడలేదు. ఎప్పుడు ఒకే విధంగా ఉన్నారు. ముఖ్యంగా వదిన గురించి చెప్పాలంటే, మమ్మల్ని చాలా నంద్యాలకు ఏ ఫంక్షన్ చెప్తే వైజాగ్ నుంచి ఎంత దూరమైనా కంపల్సరీ వదిన వచ్చేది. మా అమ్మకి కానీ నాన్న కానీ పలకరింపులో వదిన చాలా బాగా చూసుకునేది. మమ్మల్ని కూడా చాలా ప్రేమతో, అన్న బిజీగా ఉండినా కానీ మేము ఫోన్ చేస్తే ఆ వదిన మాతో చాలా చక్కగా మాట్లాడి ఎంతో బాగా మమ్మల్ని చూసుకున్నాం. ఎప్పుడు చూసినా ఫంక్షన్లు ఉన్నా నంద్యాలకి అయితే వాళ్ళంతా దూరం అని ఫంక్షన్లను అవాయిడ్ చేయకుండా కంపల్సరీ నంద్యాలకు వచ్చి వాళ్ళిద్దరు రావడమే కాకుండా మాకు 2 పిల్లలను కూడా మాతో కలిసే విధంగా వాళ్ళు మా వదిలే వాళ్ళను తీసుకొని వచ్చేదన్నమాట. ఇది మాకు చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఇంకా వీళ్ళు ఎన్నో వెడ్డింగ్ యానివర్సరీలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ దేవుడు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్న వదిన. విషెస్ చెప్పిన తర్వాత అన్న గురించి చెప్పడం నేను రెగ్యులర్, బట్ షారన్ అండ్ చింటూ గుడ్ ఐడియా. నేను వదిన గురించి చెప్పడానికి నాట్ మెనీ థింగ్స్, బట్ చాలా సింపుల్గా చెప్తా. ఐ థింక్
ఫస్ట్లీ రాయలసీమకి కోస్టల్కి కల్చరల్ డిఫరెన్స్ ఉంది, బట్ తను చాలా ఈజీగా అడ్జస్ట్ అయింది. అండ్ లాట్ మెనీ థింగ్స్ ఐ థింక్ అన్న అన్ని రోజులు షిప్కి వెళ్ళి ట్రావెలింగ్లో ఉన్నా కూడా షీ స్టూడ్ రియలీ స్ట్రాంగ్. అండ్ దెన్ ప్రేయర్ లైఫ్లో షీ స్టార్టెడ్ టు గ్రో అండ్ షీస్ బీన్ డూయింగ్ రియలీ వెల్. అండ్ ఐ థింక్ ఏవో కొన్ని ఫ్యూ పాయింట్స్ చెప్పేసి ఇవి అని చెప్పడము బాగాలేదు, బట్ ఓవరాల్ ఇట్స్ we're family, so it's all one package, and I think she's been doing really great. She's been the pillar of strength, and God really blessed you, Anna. So one more time, happy 25th anniversary wishes from all of us. Have a blessed day and times ahead. హాయ్ అన్న వదిన, హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ. వదిన నాకు సిక్నెస్ అండ్ హెల్త్లో దేవునితో ఎలా ఉండాలో నేర్పించింది. ఐ ఆమ్ వెరీ హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ. అల్లుడు బిడ్డకు పెళ్లిరోజు శుభాకాంక్షలు. మనవరాళ్లకు నా యొక్క దీవెనలు. బావగారు బాగున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అక్క అండ్ బావ. ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము. అందరు బాగున్నారా? మామ ఎలా ఉన్నాడు? కోడళ్ళు అందరు బాగున్నారా? ఇద్దరు కోడళ్ళు, అక్క, బావ, మామ అందరు సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. బాయ్ బావ, బాయ్ అక్క. హ్యాపీ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. అన్నయ్య అండ్ వదిన కోడల్ని అండ్ పెదనాన్నని అడిగానని చెప్పండి. బాయ్.